మీ మొబైల్ హీట్ అవ్వడం కానీ లేకపోతే హ్యాంగ్ అవ్వడం కానీ జరుగుతుందా? అయితే నేను చెప్పినట్టు చేయండి, మీ మొబైల్ హీట్ అదే విధంగా హ్యాంగ్ అవ్వడం అయితే తగ్గడం జరుగుతుంది. మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ తప్పకుండా ఆన్ చేయాలి, అదే విధంగా కొన్ని అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్తాను, నేను చెప్పింది చేయండి, తప్పకుండా మీ మొబైల్ హీట్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ చాలా అంటే చాలా వరకు తగ్గడం జరుగుతుంది. సో ఏ విధంగా చేస్తే మీ ఫోన్ యొక్క హీట్ అదే విధంగా హ్యాంగ్ తగ్గుతుందో అనేది నేను క్లారిటీగా చెప్తాను, మీరైతే వాటిని పాటించండి. అవేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేయండి. మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్ హీట్ అవ్వడము అదే విధంగా మీ ఫోన్ వాడుతుంటే మధ్యలో స్టక్ అవ్వడము హ్యాంగ్ అవుతుందా? అయితే ఇప్పుడు చెప్పే వాటిని మీ ఫోన్లో చేయండి, ఈసారి అలాంటిదైతే జరగదు. ఫస్ట్ మీ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్ అయితే చెక్ చేయండి. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్లో ఉంటే తప్పకుండా మీ సాఫ్ట్వేర్ని అయితే 100% అప్డేట్ అయితే చేయాలి. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే మీ ఫోన్ అనేది తప్పకుండా హ్యాంగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి, అప్డేట్ అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ మీ ఫోన్లో వీడియోస్ ఎక్కువగా ఉంటే వాటిని అయితే తప్పకుండా డిలీట్ చేయండి. ముఖ్యంగా లెంత్ వీడియోస్ ఎంబీ ఎక్కువగా ఉన్న వీడియోస్ ఉంటే మాత్రము వాటిని వెంటనే డిలీట్ అయితే చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్ సోషల్ మీడియాలో ఎక్కడి నుండైనా వీడియోస్ డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, అవి ఒకవేళ మీ ఫోన్లో ఉంటే వాటిని అయితే వెంటనే డిలీట్ చేయండి. నెక్స్ట్ టైం నుండి ఎలాంటి సోషల్ మీడియా నుండి అయితే వీడియోస్ అయితే అస్సలు వీడియోస్ డౌన్లోడ్ చేయవద్దు. అదేవిధంగా మీ ఫోన్లో మూవీస్ ఉంటాయిగా, ఎక్కువగా మనమైతే మూవీస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ మూవీస్ డౌన్లోడ్ చూసిన వెంటనే వాటిని అయితే డిలీట్ చేయండి. 2-3 రోజులైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోవద్దు. సో మూవీస్ చూసి వెంటనే డిలీట్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీ ఫోన్లో ఫొటోస్ మీకు అనవసరం లేని ఫొటోస్ కొన్ని ఉంటాయి కదా, ఆ ఫొటోస్ను కూడా తప్పకుండా డిలీట్ అయితే చేసేయండి. అదేవిధంగా మీ ఫోన్లో గేమింగ్స్ యాప్స్ ఉన్న వాటిని కూడా డిలీట్ చేయండి. ఎక్కువగా గేమ్స్ అయితే ఆడవద్దు. ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటే మీ ఫోన్ అయితే ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ అయితే గేమింగ్ అయితే చాలా అంటే చాలా దూరంగా ఉంచేసేయండి. మీ ఫోన్లో ఏమైనా పనికిరాని యాప్స్ ఉంటే, కొన్ని యాప్స్ ఉంటే ఎగస్ట్రా ఇన్స్టాల్ చేసి పెడతారు కదా, వాటిని అయితే తప్పకుండా చేసేయండి డిలీట్. ఎందుకంటే ఎక్కువగా యాప్స్ ఉంటే ఫోన్ కూడా మెల్లమెల్లగా స్లో అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు పనికిరాని యాప్స్ ఉంటే వాటిని డిలీట్ చేసేయండి. అదేవిధంగా ఛార్జింగ్ అనేది 100% నిండిన వెంటనే తీసేయాలి. ఛార్జింగ్ పెట్టి అలానే మర్చిపోవద్దు. 100% నిండినాక కూడా కొందరు అలానే పెడతారు. మెయిన్గా నైట్ టైం పండుకున్నప్పుడు అలానే పండుకుంటారు. సో అలాంటి టైంలో ఫోన్ అనేది ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా ఎక్కువగా హీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 100% రాగానే వెంటనే ఛార్జింగ్ అయితే తీసేయాలి. అదేవిధంగా ఛార్జింగ్ అనేది పదే పెడుతూ ఉంటారు కొందరు, అలా పెట్టవద్దు. మీ ఫోన్ యొక్క ఛార్జింగ్ అనేది 20% వచ్చినప్పుడు మాత్రమే పెట్టాలి. 80 వచ్చినాక కూడా కొందరు మళ్ళీ పెడుతూనే ఉంటారు. అలా పెడితే మాత్రమే మీ ఫోన్ అనేది ఎక్కువగా హ్యాంగ్ అవ్వడం, హీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ యొక్క ఛార్జింగ్ అనేది 20% వచ్చినప్పుడు మాత్రమే పెట్టండి. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, తప్పకుండా మీ మొబైల్ హీట్ అదే విధంగా హ్యాంగ్ అవ్వడం అయితే తప్పకుండా తగ్గడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.